నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. గత వారం రోజులుగా గ్రూప్ 2 నోటిఫికేషన్, అదేవిధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేయమంటూ నిరాహార దీక్ష చేస్తున్నట్టు గాంధీలో హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ ఈరోజు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సో భారీ ఎత్తున ఇక్కడ పోలీసులు మోహరించారు గాంధీ హాస్పిటల్ దగ్గర. ఏ స్టూడెంట్ను కూడా లోపలికి పోనీయట్లేదు. ఫ్రీగా ప్రొటెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ గవర్నమెంట్ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఆందోళనకు దిగారు. డిఎస్సి వాయిదా వేయాలి, అదేవిధంగా డిఎస్సి ఆఫ్లైన్లో నిర్వహించాలంటూ, డిఎస్సి పరీక్షలు సెప్టెంబర్లో నిర్వహించాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు ఏంటి దీని మీద వెళ్ళుకున్నటువంటి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు ఏంటి ఇంత గట్టిగా మీరు ప్రొటెక్షన్ చేస్తారు? ఒకవైపు పోలీసులు లోపలికి రానివ్వట్లేదు, ఎవరైతే నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ఆ పరిస్థితి సిలైన్లు ఎక్కుతున్నాయి, అక్కడ లోపలికి కూడా పోనివ్వట్లేదు, మీడియాను కూడా అలౌ చేయట్లా. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ వచ్చి మోతీలాల్ అన్న నిరాహార దీక్ష చేస్తుండు కదా, దీక్షకు అనుగుణంగా మా డిమాండ్లో భాగం ఏంటంటే మా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. మా షెడ్యూల్ అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేసిర్రు. అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేయడానికి వీళ్ళకి ఏం అవసరం? ప్రభుత్వం వీళ్ళదే కదా. అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు. ప్రభుత్వం వీళ్ళదే అయినప్పుడు స్వచ్ఛందంగా విడుదల చేసేది ఉండే. మాకు టెట్ రిజల్ట్ ఇచ్చినప్పుడు తాత్కాలికం అని చెప్పి ఆ షెడ్యూల్ తాత్కాలికం అని చెప్పి 2 వీక్స్ కాలేదు రిజల్ట్ ఇచ్చి, తాత్కాలికం అని చెప్పి ఇదే షెడ్యూల్ కంటిన్యూ అని చెప్పి వాళ్ళు మా అర్ధరాత్రి షెడ్యూల్ విడుదల చేసిర్రు. దొంగల్లాగా అది ప్రవర్తించారు. తర్వాత రెండోది బల్మూర్ వెంకట్, తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి సార్ ముగ్గురు ఇప్పుడు మమ్మల్ని నిర్బంధం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు అధికారం వచ్చినాక ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట, ఇట్లా వాళ్ళ ప్రభుత్వం వచ్చినమ్మడే మాట చేంజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ ఈనాడు బల్మూర్ వెంకట్, తీన్మార్ మల్లన్న ఇద్దరు ఆ రోజు ఏం చెప్పారు? మాకు మీరు ముగ్గురు నిరుద్యోగులు రోడ్ ఎక్కినా మీ వెనక మేము ఉంటామన్నారు. ఈరోజు ఇంతమంది వీళ్ళకి కనిపిస్తలేరా? బల్మూర్ వెంకట్కు మేము వెళ్తే దారుణంగా ప్రవర్తిస్తుండు, అంటే అధికారం అనేది చూపుతుర్రు. గత ప్రభుత్వానికి కూడా మేము అదే చేసినాం. అధికారం బలం చూపితే గద్దె దించుతాం. ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించుతాం. ఖచ్చితంగా ప్రతి జిల్లాలలో అమర నిరాహార దీక్ష చేయిస్తాం. రేపటి నుంచి ప్రతి జిల్లాల్లో టెంట్లు వేసి కూర్చుంటాం. ఈ షెడ్యూల్ పూర్తి కావాలి. మాకు ఈ షెడ్యూల్ వాయిదా పడాలి, పోస్టులు కలపాలి. మా ప్రధానమైన డిమాండ్ వచ్చేసి మా డిఎస్సి షెడ్యూల్ పోస్ట్పోన్ కావాలి. ఇది మా ప్రత్యేకమైన డిమాండ్. సో మరి ఇప్పుడు పరిస్థితి, మన నాయక్ పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులు వెళ్ళనివ్వట్లేదు. నాయకన్నకి ఏమైనా ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఎమ్మెల్యేలను బతకనీయం, ఎమ్మెల్యేలను చుట్టుముడతాం. వాళ్ళ ఇల్లు కాదు కదా, సెక్రటరియట్ గేటు దాకనీయం. అంతటా మేము ఉంటాం. ఈసారి ప్రతిసారి విద్యార్థులు ఇదే ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. మీ ఉద్యోగాల కోసం మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు, డిఎస్సీల కోసం ఫైట్ చేస్తున్నారు, గ్రూప్ 2 కోసం ఫైట్ చేస్తున్నారు, ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మీ మీద కనికరం, జాలి చూపించట్లేదు. కారణం ఏం చేద్దాం అనుకుంటారు? దొంగ ప్రభుత్వం మమ్మల్ని వాడుకుంటుంది, గద్దెనెక్కుతుంది, మోసం చేస్తుంది. అదే చేస్తుంది ప్రభుత్వం. ఈ ఎమ్మెల్యేలందంతానే అన్ని సెట్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేయబోతారు? అంటే మీ కార్యాచరణ ఉధృతంగా ఖచ్చితంగా ఉధృతం చేస్తాం. ఇంతటితో ఆపము. ప్రతి జిల్లాలో రేపు నిరాహార దీక్షలకు కూర్చుంటాం. మా డిమాండ్ నెరవేరే వరకు మేము అమర నిరాహార మరో మోతీలాల్ నాయక్ అన్న తయారైతాం. ప్రతి జిల్లాల్లో కూర్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది విద్యార్థులు ఇక్కడ రకరకాలుగా వాళ్ళ యొక్క వాడిని వినిపిస్తూ ఉన్నారు. సో చూద్దాం, మనందరం ఇంకా చాలా మంది ఇక్కడ విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది. చూస్తే విద్యార్థులందరూ కూడా అక్కడికి లోపలికి ఎలా కానివ్వకుండా ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు మాట్లాడడానికి, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే ఏదైతే దీని గురించి గట్టిగా ఫైట్ చేస్తున్నారో విద్యార్థులను ఎప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా స్టేషన్లకు తరలించడం జరిగింది. సో ఇంతమంది చాలా మంది ఉన్నారు, మనం వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు మీరు ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఒకవైపు కష్టపడి ఈరోజు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ పరిస్థితి అక్కడ దారుణంగా ఉంది. పోలీసులు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? మీకు ఏం కావాలి? మా డిమాండ్లు ఏం లేవండి. 25,000తో మెగా డిఎస్సి వేస్తామని ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ముఖ్యమంత్రి గారు తను చెప్పడం జరిగింది. మరి చెప్పినట్టు 25,000తో మెగా డిఎస్సి 3 నెలల సమయం కేటాయించాలని కోరుకుంటున్నాం. ఈ సామాన్యులం మేము కోరుకునేది ఇవే అండి. అలాంటి డిమాండ్లు కూడా ఆయన తీర్చకపోవడం చాలా బాధాకరంగా ఉందండి.
చాలా అన్యాయాలకు గురవుతున్నాం మేము. ఎందుకంటే చదివి ఒత్తిడి చాలా చాలా ఇబ్బంది, మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతున్నామండి. ఆడపిల్లలు చాలా అన్యాయంగా పాపం ఎన్నో రోజుల నుంచి ఉన్నారండి. కనీసం మేము అడిగింది కొత్త డిమాండ్ ఏం కాదండి, ఆయన చెప్పిందే. ఈసారి గవర్నమెంట్ మాది వస్తే కంపల్సరీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కదా. వాళ్ళే చెప్పారండి, 25,000తో మెగా డిఎస్సీ చేస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. మేము కొత్తగా ఏం అడగట్లే. మరి మీరే చెప్పింది అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పటి ముఖ్యమంత్రి, మరి ఏడమైంది నీ మాట? అంటే విద్యార్థులకే నువ్వు ఇంత మోసం చేయడానికి సిద్ధమైనవంటే ఇంకా నువ్వు రైతులకు ఏం చేస్తావు నాకు అర్థం కావట్లే. ఇంకా వేరే వాళ్ళకి ఏం చేస్తావు? రైతు రుణమాఫీ కూడా జరగదంటారు. ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. 5 రోజుల పిసిసి పోస్ట్ కోసమే ఢిల్లీ కాడ కొట్లాడడానికి సిద్ధమైనోడు నిజంగా ముఖ్యమంత్రి ఆ చిన్న పోస్టుల కోసం కూడా ఢిల్లీలో ఉంటాడు. నాకు అర్థం కాదు. వేరే వాళ్ళకి ఇవ్వలేవా? నీకే కావాలా? ప్రతిదీ నీకే కావాలా? ఏమో మొన్న ఒక మాట అన్నాడట, 10వ తరగతి ఎగ్జామ్ జరగాలి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతలేదని. అరే భయ్, అవి బోర్డు అవి సపరేట్ నిర్వహించుకుంటాయి, నువ్వేం జరిపించేది వాళ్ళకు? అవి వాటికి అధికారాలు ఉన్నాయి, వాటి నిర్ణయాలు వాటి తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది. నువ్వు చెప్తే 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయా? నాకు అర్థం కావట్లే. నిజంగా చెప్తున్నామండి, చిన్న అంటే నాలెడ్జ్ లేని మాటలు మాట్లాడుతున్నాడండి ముఖ్యమంత్రి. కనీసం ఇంత జ్ఞానం కూడా లేదు ఆయనకి. పిల్లలు వేటి గురించి ధర్నా ఇస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి? నువ్వు సమస్యలు తీర్చకు. కనీసం అడిగే హక్కు మాకున్నప్పుడు తెలుసుకునే హక్కు నీకుందా లేదా? గతంలో 16,000 పోస్టులు ఎన్నో రిలీజ్ చేశారని చెప్పారు కదా మొన్న ఈ మధ్య కాలంలో. ఏం రిలీజ్ చేయలేదండి. పాత మన కేసీఆర్ ప్రభుత్వంలో 6,000తో డిఎస్సీ వేయడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నారంటే 25,000 ఖాళీలు వేయాలి అని అన్నాడు. సరే, ఆల్రెడీ కేసీఆర్ 6,000 నోటిఫికేషన్ వేసినప్పుడే 13,500 పోస్టులు ఖాళీ ఉన్నాయని కేసీఆర్ గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు అవి కూడా వేయలే 11,000తో వేసిండు. అంటే ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వం రానప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట. ఉసరవెల్లి మాదిరిగా తయారైనాడండి ముఖ్యమంత్రి. ఉసరవెల్లి అయినా కొంచెం నయం, నిమిషానికో రంగు మారుస్తుంది, ఇలా సెకండ్కో రంగు మారుస్తుంది. కానీ మీ బాధలు తీరుస్తాం, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్సీని అయితే విద్యార్థుల పట్ల నిలబడుతున్నటువంటి బలుమూరి వెంకట్ ఈరోజు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బల్మూరి ఎమ్మెల్సీ అయిండు, ఇక ఆయన కావాలనుకున్నది అయిండు, ఇక ఆయనకు మాతో అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే నాకు ఉపాధ్యాయుని కావాలని లక్ష్యం ఉంది, ఆయనకు ఎమ్మెల్యే కావాలని లక్ష్యం ఉండే అయిండు. ఇక విద్యార్థులు ఎందుకండి నాకు అర్థం కాదు. మా సమస్యలు ఎందుకండి? అవసరం లేదు కదా. 5 సంవత్సరాలు పదవి కాలం ఉంటుంది, సరిపోద్ది. ఈ ఎమ్మెల్సీతో ఇంకోసారి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తన కోరిక నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మేము ఫోన్ చేసినా ఏం చేసినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటుండు, దాక్కుంటున్నాడు. మరి ఘోరం ఇది ఏంది నాకు అర్థం కాదు. అరే భయపడకపోయి మేము కొట్టాం, నువ్వు రా, బయటికి రా, నువ్వు నిజంగా మంగానివి అయితే బయటికి రా, మా సమస్యలు తెలుసుకో. ఇన్ని రోజులు తెలుసుకున్నావు, నీకు ఇప్పుడు ఏమైందండి? ఎమ్మెల్సీ ఆయన ఒక బాధనా? అంటే ఆయనకి పదవి మీద మోజు, ఏడా పదవి. ఇప్పుడు ఏమన్నా చీలతో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎక్కడ ఎమ్మెల్సీ తీసేస్తాడని భయం. అరే భయ్, నీకు ఎమ్మెల్సీ పదవి పోకుండా వేస్తాం రా భయ్, మేమున్నాం, మిమ్మల్ని కాపాడుతాం, దయచేసి మా ప్రాబ్లమ్స్ని పట్టించుకో, లేకపోతే నీ ఎమ్మెల్సీ ఎట్లా ఊడగొట్టాలో కూడా మాకు తెలుసు. సో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా తీర్మార్ మల్లన్న గెలిచాడు. మరి ఆయన మీ పట్ల ఈ అమ్మ ఆయన అయితే మరీ ఘోరం భయ్యా, నాకు అర్థం కాదు. పొద్దున వేస్తాడు ఈ అమ్మ. ఇదే కేసీఆర్ మీద ఎన్నో పిల్లలు ఇట్లా అన్యాయం అయిపోతుండ్రని వీడియోలు చూపించిండు భయ్యా, ఇట్లా గుచ్చి చూపించిండు. మా ఒక లంబాడ సోదరుడు ఆయనను సపరేట్ ఆయన స్టూడియోకి తీసుకోపోయి ఇంత ఘోరం, ఇంత అన్యాయం జరిగిందా నీకు అని మాట్లాడించిండు. ఇప్పుడు ఏడున్నావురా, మేము కూడా అన్యాయానికి గురవుతున్నాం, తీసుకపో మాకు మీ స్టూడియోకి రావాలని ఉన్నది, కానీ ఏడున్నావు నాకు తెలియదు, ఫోన్ కలవదు. ఇంత నిజంగా తీర్మార్ మల్లన్న గెలవక ముందు ఒక మాదిరిగా, గెలవని తర్వాత ఒక మాదిరిగా ఉన్నాడండి. నిజంగా నీకు ప్రజల మీద నిజమైన చిత్తశుద్ధి ఉంటే రా, ఇక్కడికి రా, మోతీలాల్ గారిని పరామర్శించు. మోతీలాల్ గారిని పరామర్శించే అర్హత కూడా లేదు భయ్ నీకు, నాకు అర్థం కాదు. ఇంత ఘోరమైన స్థితి, ఇవి అన్యాయం నిజంగా చెప్తున్నా. ఆంధ్రాలో కూడా ఇంత అన్యాయం జరగట్లేదండి. ఆంధ్రాలో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా ఇంత అన్యాయం జరగట్లే. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నా కూడా ఇంత అన్యాయం జరుగుతుంది భయ, నాకు అర్థం కావట్లేదు. ఇంత విద్యార్థులు పాపం అంచివేతకు గురవుతున్నారు. పాపం చదవకుండా పిచ్చోళ్ళు మాదిరిగా మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ఎవరు పడితే వాళ్ళని కలవడం, వాళ్ళతో చర్చించడం, మాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఒక భావనతో వేచి ఎదురు చూస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి, ఇప్పటికన్నా నీ ప్రభుత్వం మారకపోతే ఇక నువ్వు ఎప్పటికీ మారవు, కానీ మీకు మార్పు తెచ్చే బాధ్యత ఇదే విద్యార్థులం మేము తీసుకుంటామని. గతంలో ఎన్ని ప్రొటెస్టులు చేసినా మీ విద్యార్థి సంఘాలకి న్యాయం జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మీరు చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూనే ఉన్నది. ఏంటి మీకు న్యాయం జరిగేది ఎలాగ? ఇక మాకు న్యాయం మేమే వేసుకోవాలా.
మాకు మా విద్యార్థులే మాకు తోడు ఉంటారు. మాకు న్యాయం చేసే ప్రభుత్వంలో ఎవరు కనబడట్లే. నిన్న హరీష్ రావు రావడం జరిగింది. నిజంగా చెప్తున్నా, బీఎస్పీ పార్టీ అని, బీజేపీ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని, ఇట్లా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎక్కడున్నారు భయ? నాకు అర్థం కాదు. మీకు ఇంత మంచి అవకాశం ఉంది, ప్రభుత్వం మీద పోరాటం చేసే మంచి యోచన ఉన్నప్పుడు ఎక్కడ దాక్కుంటారు? నాకు అర్థం కాదు. మాకు సపోర్ట్ ఇవ్వరు. ఏమన్నంటే మీకు మీడియాకి చెప్పుకోవడం, ఉద్యోగాలు పెంచాలని. రండి మాతో ధర్నా చేయండి. మాతో ధర్నా చేసే సత్తా లేదా మీకు? ప్రభుత్వం కూడా మీరు ఎంత నిర్లక్ష్యం వహిస్తే మీకు అంత నష్టం జరుగుతుందండి. ఇది మాత్రం విద్యార్థుల నుంచి చెప్పడం జరుగుతుంది. 25,000తో మెగా డిఎస్సి 3 నెలల సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే.